హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవా ఛానల్. ఫ్రెండ్స్, విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవా టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్ లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్ లో రామ్ మీ సేవా అని చెప్పి సెర్చ్ చేస్తే మన రామ్ మీ సేవా గ్రూప్ అనేది చూపిస్తుంది. జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి జనవరి నుండి ఇప్పటి వరకు అయితే విద్యా దీవెనకు సంబంధించి జనవరి నెలలో వచ్చేసి విద్యా దీవెనకు సంబంధించి 4వ విడత అమౌంట్ ను అప్పుడు రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. అలాగే మనకు ఫిబ్రవరి 28వ తారీఖున ఇప్పుడు రీసెంట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి న్యూ స్టూడెంట్స్ కి అలాగే రెన్యువల్ స్టూడెంట్స్ కి విద్యా దీవెన మొదటి విడత అమౌంట్ ను రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ 2 విడతల అమౌంట్ ను రిలీజ్ చేసే కంటే ముందు మదర్ ప్లస్ స్టూడెంట్ సంబంధించి జాయింట్ అకౌంట్ ను ఈ జేవిడికి లింక్ చేయాలని చెప్పి అప్పుడు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. సో అందరూ అయితే జాయింట్ అకౌంట్ ను క్రియేట్ చేసుకుని ఈ జేవిడికి అయితే లింక్ చేసుకున్నారు కదా. ఈ 2 విడతల అమౌంట్ అయితే మాక్సిమం చాలా మందికి పడలేదు. సో ఆ విద్యా దీవెన 4వ విడత అమౌంట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ నెలలో మార్చి ఫస్ట్ వీక్ నుండి అయితే క్రెడిట్ అవ్వడం జరిగిందనమాట. ప్రజెంట్ వచ్చేసి నాకు తెలిసిన ఒక స్టూడెంట్ సంబంధించి వారు వచ్చేసి వారి జాయింట్ అకౌంట్ ను చెక్ చేసుకున్నారు. ఆ జనవరిలో రిలీజ్ చేసిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. అంటే జనవరిలో రిలీజ్ చేస్తే మార్చి 10వ తారీఖు లోపు మనకు క్రెడిట్ అయ్యిందనమాట. వారికి సంబంధించి జ్ఞానభూమిలో కూడా స్టూడెంట్ లాగిన్ లో ఈ విధంగా స్టేటస్ అనేది కూడా చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మార్చి 4వ తారీఖున రిలీజ్ చేసినట్టు కూడా అమౌంట్ లిమిటెడ్ డేట్ దగ్గర చూపిస్తుందన్నమాట. సో ఈ పేమెంట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ జ్ఞానభూమి వెబ్సైట్ లో కూడా ఈ జేవిడికి సంబంధించి స్టేటస్ అనేది ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వబోతుంది అనమాట. ఇక మనకు ఈ జేవిడి సంబంధించి స్టేటస్ అనేది కరెక్ట్ గా చూపించబోతుంది. అలాగే ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ చేసిన అమౌంట్ ఇప్పటి వరకు క్రెడిట్ అవ్వలేదు కదా చాలా మందికి. సో 90% స్టూడెంట్స్ కి క్రెడిట్ అవ్వలేదు. సో వారికి వచ్చేసి తప్పకుండా మనకు గతంలో జనవరిలో రిలీజ్ చేసిన అమౌంట్ మార్చి ఫస్ట్ వీక్ లో పడింది అనమాట చాలా మందికి. అదేవిధంగా ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ చేసిన అమౌంట్ మనకు ఖచ్చితంగా ఏప్రిల్ 10వ తారీఖు లోపు క్రెడిట్ అవ్వబోతుంది అనమాట. ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వబోతుంది. సో ఈ విద్యా దీవెన అమౌంట్ ఖచ్చితంగా మీకు స్టూడెంట్ మదర్ సంబంధించిన జాయింట్ అకౌంట్ లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది.